దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, సృష్టికర్త అయిన రక్షకుడైన మనందరి పోషకుడైన తండ్రి యేసుక్రీస్తు ఆత్మస్వరూపుడైన దేవుని నామంలో మీ అందరినీ జీవమిచ్చే, రక్షణనిచ్చే, పరిశుద్ధ జీవిత మార్గాన్ని చూపించే, తండ్రి ప్రేమాన్ని నింపే దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఈ దినము ఈ సమయము మనం ధ్యానించబోయే దేవుని వాక్య భాగాంశము ఆది కాండమందలి దేవుని ప్రశ్నలు. అవును ప్రియులారా, దేవుని గురించి ప్రశ్నలు, ఆది కాండమందలి దేవుని ప్రశ్నలు అనే అంశం. దీన్ని ధ్యానించే మొదట దేవుని సహాయము, శక్తి, జ్ఞానము, అర్థం చేసుకునే మంచి హృదయం, మనస్సు. అవును ప్రియులారా, దేవుని వాక్యము మంచి నెలలో విత్తబడిన గింజవలే నూరంతలు ఫలించినట్లు మన హృదయం. ఈ ప్రార్థనలు సిద్ధం చేసుకుందాం. నాతో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా 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 దేవా, ఆది కాండమందలి దేవ నీ ప్రశ్నలు అనే అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా, మీ ఆత్మ ద్వారా లిఖించబడిన వాక్యము ద్వారా యేసునామంలో మా అందరితో మాట్లాడమని, ఇలాగే మనము నీతో ఎలాగ నడుచుకోవాలి, మరియు ఆదామును అడిగితిరి తండ్రి, ఆదామ ఎక్కడున్నావు నీవు అని. అవును, ఈరోజు మనందరిని కూడా అడుగుతున్నారు ప్రభువా. మేము ఉండిన చోటి నుండి తండ్రి, నేను ఇక్కడున్నాను, ఐఎమ్ హియర్, హెల్ప్ మీ, హీల్ మీ, డెలివర్ మీ, బ్లెస్ మీ, అనాయింట్ మీ, యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరియస్ కింగ్డమ్ and send your fire from your throne, send your fire, send your living water from your kingdom in our life. Please, Father, Jesus' name, Holy Ghost, we ask you అని దేవా తండ్రి నిన్ను ప్రార్థించినట్లు మీ పరిశుద్ధ లోకం నుండి సహాయము ఈ వాక్యము ద్వారా మనందరికీ పంపమని తండ్రి. ఆది కాండమందు మీరు మొట్టమొదటిగా ఆదాముని ప్రశ్నించినారు, ఆదామ ఎక్కడున్నావు అని. ఇంకా కొన్ని ప్రశ్నలు ఆది కాండ గ్రంథం నుండి ధ్యానించేటప్పుడు మీరే మాతో మాట్లాడి, మీతో మంచి స్నేహంగా ఉండుటకు మనందరికీ ఈ వాక్య భాగం నుండి జ్ఞానం ఇవ్వమని, పరిశుద్ధాత్మ ఇవ్వమని, ఇలాగ చేసి సాతాన్ని, మన అనుచరులని శాంతిదాయక దేవ నీ శక్తితో, అభిషేకంతో, సహాయంతో మా కాళ్ళ క్రింద చితక తొక్కడానికి విశ్వవ్యాప్తి ఉన్న మీ ప్రియ కుమారునందు విశ్వసించే ప్రతి ఒక్క కుమార్తెకు, సేవకులకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, ఆది కాండమందలి దేవుని ప్రశ్నలు అనే చిన్న వాక్య భాగం ధ్యానిద్దాం ప్రియులారా. నాతో మీ పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుతాం ప్రియులారా. జెనసిస్ చాప్టర్ 3 verse 9th word. ఇక్కడ చదివితే దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. అవును, ఒక్కటోదిగా దేవుడు అడిగిన ప్రశ్న. టోటల్ బైబిల్లో మొట్టమొదటిగా దేవుడు మనిషిని ప్రశ్నిస్తాడు. మొట్టమొదటి ఆది అంత్యం లేని దేవుడు, మొదటివాడు కడపటివాడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి మట్టితో, తన ప్రియమైన చేతితో, మహిమగల చేతితో, తన రూపంలో, తన చేతితో, తన పోలికలో చేసుకున్న ఆ మొట్టమొదటి మనిషి, ఆ జెయింట్స్ అంటే మొగ మనిషి ఆదాముతో మాట్లాడతాడు. ఎక్కడ ఉన్నావు? మొట్టమొదటి దేవుని ప్రశ్న ప్రియులారా, ఎక్కడ ఉన్నావు? అవును, ఆదికాండ గ్రంథంలో చూస్తాం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనేను. అవును, అవును. ఈరోజు మనము కూడా ఎక్కడున్నాము ప్రశ్నించుకోవాలి. దేవుని యందు విశ్వసించుచున్నామా? దేవుని చెప్పిన వెలుగు మార్గమైన యేసుక్రీస్తులో, ఆయన ఆత్మలో ఉన్నామా? ఆయన వాక్యం మనలో, మేము ఆయనలో ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటిగా దేవుని ప్రశ్న ప్రియులారా, ఇది సృష్టిలో మొట్టమొదటి ప్రశ్న అడిగింది దేవుడే ఆదామును. ఎక్కడున్నావు? మొట్టమొదటి ప్రశ్న ప్రియులారా, ఎక్కడున్నావు? అవును, దీంట్లో చూస్తే బైబిల్ గ్రంథం అంతటా 3000 కంటే ఎక్కువ ప్రశ్నలు ఉన్నప్పటికీ
మొట్టమొదటి ప్రశ్నను దేవుడు తానే మానవుని యొద్ద అడిగాను. పాపము చేసిన మానవుడు దోషారోపణ చేయు మనస్సాక్షిని బట్టి దేవుని సన్నిధికి దూరమయ్యను. ఏదేను తోటలోని ఆ చెట్లలో దాగుకొనెను. అప్పుడు ఆదాము, నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు ప్రశ్నిస్తాడు. ఆదాము ఎక్కడ ఉన్నాడని దేవునికి తెలియదా? అతడు దాగుకొని ఆ సంగతి దేవుడు తెలియదా? అవును ప్రియులారా, అతడు దాగుకొని దేవుని ఆట పట్టించగలడా? ఆయన సన్నిధిలో తన్ను తాను కప్పుకొనగలడా? ఒకవేళ ఆకాశ మండలమునకు వెళ్ళిపోయినను అది ఆయనకు తెలుసు కదా. పాతాళంలోనికి వెళ్ళి అక్కడ మరుగై జీవించినను, ఆకాశ నక్షత్రములలో తన గూడును కట్టినను దేవుడు తెలుసుకొనును కదా. అవును ప్రియులారా, ఆదాము అవ్వలు నిష్కపటులుగాను నిర్దోషులుగాను ఉన్నప్పుడు వారికి ఒక శోధన ఎదురైంది. ప్రతి ఒక్కరు కూడా శోధింపబడు నిమిత్తము దేవుడు అనుమతించుచున్నాడు. ఆయన మనలను ఎంతగా ఆశీర్వదించినను అభివృద్ధిలోనికి నడిపించు నిమిత్తము ఒక పరీక్ష పెట్టుచున్నాడు. అవును ప్రియులారా, విశ్వాసం అనే అభివృద్ధి, అవును ప్రియులారా, ప్రార్థన జీవితం అనే అభివృద్ధి, ఆయన స్వభావంలో రూపాంతరం చెందే అభివృద్ధి, పరలోక సంబంధమైన జ్ఞాన వివేక పరిశుద్ధతలో అభివృద్ధి, అవును ప్రియులారా, విధేయతలో యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి విధేయత ద్వారా దేవుని మాట వినటం ద్వారా విధేయతను నేర్చుకునేను. తన ముందున్న పరుగు పందెంలో స్థిరచిత్తంగా నడుచుకునేను జీసస్. అవును ప్రియులారా, ఇలాగే అభివృద్ధిలోనికి నడిపించే నిమిత్తం ఒక పరీక్ష మనందరికీ ప్రభు పెట్టుచున్నాడు. మనము ఉత్తములని తేలినప్పుడే ఆయన వాగ్దానము చేసిన జీవ కిరీటమును మనకిచ్చును. దేవుడు మనకు ఎన్నుకొను స్వేచ్ఛను ఇచ్చి ఉన్నాడు, ఫ్రీడమ్. ప్రియులారా, స్వయం చిత్తం చేయుట ప్రమాదకరము, దైవ చిత్తం చేయుటనే శుభకరము. దైవ చిత్త నెరవేర్చుటే మనలను పరలోకము చేర్చును. సాతాను చిత్తం చేయుట మనలను నరకంలోనికి నెట్టివేస్తుంది. అవును, ఏదెన్ తోటలో ఆదాము హవ్వలు స్వయం చిత్తం చేసినందున శిక్ష విధింపబడెను. అవును, సాతాను ఎల్లప్పుడూ రుచికరమైన భోజన పదార్థములను కన్నులకు రమ్యమైన వాటిని చూపించుచు మరియు పాపపు ఫలితము అతడు దాచుచున్నాడు. అవును, సైనైడ్ వంటి విషమును కూడా ఎంతో మధురమైనదిగా చూపించును. సాతాను పాపమును ప్రవేశపెట్టి దాని ఫలితముగా శాపమును వ్యాధులను కలిగించుచున్నాడు. కాబట్టి సాతాను మోసపు మాటలను మనము ఆలకించకూడదు. ఆనాడు యోనా ప్రవాది, దేవుని ప్రవక్త యోనా అవిధేయుడై నినేవెకు వెళ్ళుటకు బదులుగా తార్షీషుకు వెళ్ళాను. అప్పుడు దేవుడు తానే సముద్రములో తుఫానును కలుగజేసెను. అవును, అప్పుడు ఓడ నాయకుడును ప్రయాణికులను ఎంతో భయపడి విషయమును తెలుసుకుని యోనాను సముద్రములో పడవేయగా యోనా ఆయనను మృంగుటకు నిమిత్తము దేవుడు ఒక మత్స్యమును చేపను ఏర్పాటు చేశాను తండ్రి యెహోవా. ఇలాగే తన ప్రవక్త యగు యోనాను దైవ చిత్తమును స్పష్టముగా గ్రహింపజేసెను. అవును, నరపుత్రుడైన యేసుక్రీస్తు వచ్చినది నశించిన దానిని వెదికి రక్షించుటకు. అవును ప్రియులారా, మనుష్య కుమారుడు వచ్చింది నశించిన దానిని వెదికి రక్షించుటకు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చదువుతాం. లూక్ గాస్పెల్ చాప్టర్ 19 వర్స్ 10th వర్డ్. అవును, 1వ చూస్తే ప్రియులారా, దేవుని ప్రశ్న. ఆదికాండ గ్రంథంలో దేవుడు మొట్టమొదటి మానవుని అడిగిన ప్రశ్న. ఆదాముని, మట్టి నుండి అయిన మనిషి ఆదాం అంటే మొట్టమొదటి పురుషుడు ఈ లోకంలో. ఆదామా, నీవు ఎక్కడున్నావు? మొట్టమొదటి దేవుని ప్రశ్న, ఎక్కడ ఉన్నావు? రెండవదిగా, నీకు తెలిపిన వాడెవడు? నీవు దిగంబరివని తెలిపిన వాడెవడు? అవును ప్రియులారా, రెండవ ప్రశ్న దేవుడు అడిగింది మొట్టమొదటి మనిషిని, నీకు తెలిపిన వాడెవడు? అవును, మనము ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయంలో చదువుతాం ప్రియులారా. అవును, ఏమని? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం ప్రియులారా, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? అవును, నీవు ఎక్కడ ఉన్నావు అన్న ప్రశ్నకు ఆదాము జవాబిచ్చినది
ఏనంటే, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నా నేను. అప్పుడు దేవుడు, ఈ విషయమును నీకు తెలిపిన వాడెవడు అని అడిగిన ప్రియుల. రెండవ ప్రశ్న దేవుడు అడిగింది, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అని అడిగింది. వాస్తవమునకు జరిగినదంతయు దేవునికి తెలుసు. ఆయనను ప్రశ్నించుట వలన ఆదాము నోటి ద్వారా వినగోరాను దేవుడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు నిష్కపటులుగా జీవించుచుండిరి. వారు దిగంబరులై ఉండిరి, కానీ దేవుని మహిమ వస్త్రము కలిగి ఉండిరి. అయితే పాపము చేసినప్పుడు ఆ మహిమ వస్త్రము తొలగిపోయాను. భయము ఆవరించినందున దాగుకొనిరి. అందు నిమిత్తము ప్రభు దేవుడు యెహోవా, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అని ప్రశ్నిస్తాడు ప్రియులారా. రెండవ ప్రశ్న, దేవుడు నిషేధించిన పండును తినుటకు ప్రేరేపించుట ద్వారా సాతాను ఆదాము అవ్వలను పాపములో పడవేశాను. తమ దిగంబర స్థితిని కప్పుకొనుటకు అంజూరపు ఆకులతో ఆదాము అవ్వలు కచ్చడములు చేసుకొనిరి. అయితే ప్రేమగల తండ్రి అయిన దేవుడు ఒక గొర్రె పిల్లను వధించి రక్తము చిందించుట ద్వారా పాప క్షమాపణ కలిగించుటే కాక దాని చర్మముతో చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 21 వచనం చదువుతాం ప్రియులారా. జెనసిస్ చాప్టర్ 3 verse 21st word. మొట్టమొదటిగా రక్తము చిందించబడినది ఏదెను తోటలోనే. అవును ప్రియులారా, మొట్టమొదటిగా రక్తము చిందించబడినది ఏదెను తోటంలోనే పాపం చేసినందున. అవును, ఆదాము హవ్వలు చేసుకునినది ఆకులతో కూడిన కచ్చడములో కానీ దేవుడు చేయించినది గొర్రె చర్మముతో కూడిన చొక్కాయిలు. అందు నిమిత్తము రక్తము చిందించబడెను గనుక వారి మీదకు రావలసిన మరణము గొర్రె పిల్ల వహించెను. దిగంబరము అనున్నది అవమానము చిన్నం ప్రియులరా. ప్రభు దయతో ఆత్మీయ ఆ దిగంబరత్వమును కప్పుకొను నిమిత్తము ఆ రక్షణ వస్త్రమును నీతియను పైబట్టను ధరింపజేయుచున్నాడు. అవును, యెషయా ప్రవక్త గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం చదువుతాము. దిగంబరత్వం అన్నది అవమాన చిన్న ప్రియులారా. అయితే మన తండ్రి అయిన దేవుడు దయతో ఈ ఆత్మీయ దిగంబరత్వమునకు కప్పుకొనుటకు నిమిత్తము రక్షణ అనే వస్త్రము, యేసుక్రీస్తు నామం అనే రక్షణ, రక్తము, పరిశుద్ధాత్మ అనే రక్షణ, పునరుత్థాన శక్తి అనే రక్షణ, సువార్త అనే రక్షణ, విశ్వాసం అనే రక్షణ, నీతి పైబట్టను ధరింపజేయుచున్నాడు. ఇలాగే అవును, యెషయా ప్రాఫెట్ ఐజాయా 61 chapter verse 10th word. అవును, పాపపు ఒప్పుకోలు చేసి క్రీస్తు యొక్క రక్షణ వస్త్రముతో పాటు స్తుతి వస్త్రమును కూడా ధరింపజేయుచున్నాడు. అవును, యెషయా ప్రవక్త గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం ప్రియులారా. ఆ పాపములో చనిపోయేవారు దిగంబరి స్థితిలోనే పాతాళమునకు దిగిపోవచ్చున్నారు ప్రియులారా. కానీ ఆ పరిశుద్ధ పరచబడి ఆ క్రీస్తునందు వృత్తి పొందినప్పుడు మహిమ వస్త్రము ధరించిన వారై పరలోక రాజ్యమునకు వెళుదురు. అవును ప్రియులారా. ఇలాగే బైబిల్ గ్రంథమందు ఆ పలు చోట్ల దిగంబరత్వమును గూర్చి వస్త్రములను గూర్చి రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో, రెవల్యూషన్ చాప్టర్ 16 verse 16th word. ఇక్కడ చదివితే, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. అవును, ప్రభు దొంగవలే వస్తున్నాడు ప్రియులారా. మెలకువగా ఉండి మన వస్త్రములను కాపాడుకునాలి. విశ్వాసమందు శ్రీమంతులై. అవును, ఇలాగే ఒకటిదిగా చూస్తే ప్రియులారా, దేవుడు అడిగిన ప్రశ్నలు, ఆదికాండమందలి దేవుని ప్రశ్నలు. ఎక్కడ ఉన్నావు, నీవు ఎక్కడ ఉన్నావు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు. రెండవదిగా చూస్తాం ప్రియులారా, నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడెవరు. అవును, మూడవదిగా దేవుడు అడిగిన ప్రశ్న, వృక్ష ఫలములు తింటివా, నేను తినకూడదని చెప్పిన ఆ వృక్ష ఫలములు, ఫ్రూట్స్ తింటివా అని అడుగుతాడు ప్రియులారా. మూడవ ప్రశ్న దేవుడు అడిగింది, వృక్ష ఫలములు తింటివా. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో చదువుతాం. జెనసిస్ చాప్టర్ 3 verse 11th word. నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను ఆదామును దేవుడు. ఒకటిదిగా ఎక్కడ ఉన్నావు, నీవు ఎక్కడ ఉన్నావు ఆదాముని అడుగుతాడు దేవుడు, మొదటి ప్రశ్న. రెండవదిగా
నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? రెండవ ప్రశ్న దేవుడు ఆదామును అడిగింది, మొదటి మనిషిని. మూడవదిగా నేను తినకూడదని చెప్పిన వృక్ష ఫలములు తింటివా? అవును ప్రియులారా. ఇలాగే మూడవదిగా చూస్తే నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అని దేవుడు ఆదామును ప్రశ్నించినప్పుడు అతడు స్పందించలేదు. కానీ నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగినప్పుడు నేను తింటిని అని అతడు జవాబిచ్చాను. అంతేకాదు తన భార్య మీద ఆ నేరమును అతడు మోపాను. నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అని నేరము మోపుతాడు ప్రియులారా. అవును. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 12th వర్డ్. ఇలాగే మరో మాటలో చెప్పాలంటే అతడు యుక్తిగల సర్పము మీద నేరము మోపక దేవుడు తనకిచ్చిన సాటి అయిన సహాయం మీద నేరము మోపుతాడు. అప్పుడు దేవుడు నీవు చేసినది ఏమిటి అని ఆ స్త్రీని అడగగా ఆమె సర్పం మీద తప్పు మోపాను, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. దేవుడు అడిగిన ప్రశ్నలో ఒక ముఖ్యాంశం కలదు ప్రియులారా. నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని. ఇందును బట్టి ఆజ్ఞాతిక్రమమే పాపమని మనము గ్రహించుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనమును, 1 జాన్ చాప్టర్ 3 వర్స్ 4th వర్డ్. ఇలాగే ప్రియులారా, అన్యజనులకు అపోస్తలుడైన పౌలు ఇందుని గురించి చక్కగా వివరిస్తున్నాడు. ఏమిటంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను అని పౌలు చెప్తున్నాడు ప్రియులారా. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, 2 కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 3rd వర్డ్. హవ్వను వధువు సంగమునకు సాదృశ్యముగా చేసి పౌలు మాట్లాడుట విశేషం ప్రియులారా. అవును. ఇలాగే ఆది కాండంలోని సర్పమును గురించి మనము చదువుచున్నాము. ఏమంటే, దేవుడైన యెహోవా చేసిన భూ జంతువులలో సర్పము కుయుక్తి గలదై ఉండెను అని. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం, జెనసిస్ చాప్టర్ 3 1st వర్డ్. సర్పము తన్ను మోసపుచ్చినందున ఆ మంచి చెడ్డల ఇచ్చే ఆ వృక్ష ఫలములు హవ్వ తినినట్లు ఒప్పుకొనెను. తరువాత వారు జీవవృక్ష ఫలములను భుజించుట ద్వారా మనలో ఒక్కని వంటి వాడాయనని దేవుడు వారిని ఏదెను తోట నుండి పంపివేశాను. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన ఆదాము తర్వాత నిర్మించబడిన హవ్వలు దేవతల వలె ఉండిరి అప్పటికే. అయితే సాతాను అపవాది హవ్వతో మాట్లాడాను. ఏమని? వాటిని అంటే ఈ మంచి చెడుల జ్ఞానమిచ్చే ఆ పండు తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురు. వాస్తవానికి అప్పుడే వారు దేవతల వలె ఉండిరి. అయితే అపవాది సాతాను ఇది నిజమా అని అడుగుట ద్వారా తాను తలపట్టిన మోసమును నెరవేర్చను. అవును ప్రియులారా, దేవుని వలె అవుతారని హవ్వను మోసపరిచింది. అవును. 3వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 9వ వచనం, జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 9th వర్డ్. అవును. మరియు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 2వ వచనం చదువుతాం ప్రియులారా. ఆ నది యొక్క జీవజల నది యొక్క ఈ వలను ఆ వలను జీవవృక్షం ఉండెను. అవును. జీవవృక్షం అనేది ఆ పరలోకానికి సాదృశ్యం అయ్యింది ప్రియులారా. అవును. ఇలాగే దేవుని అడిగిన ప్రశ్నలు, ఆదికాండం మందలి దేవుని ప్రశ్నలు. ఒకటవదిగా, ఆదామా నీవు ఎక్కడున్నావు? రెండవదిగా, నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడెవరు? అవును. మూడవదిగా, వృక్ష ఫలములు తింటివా? అవును, నేను తినకూడదని చెప్పిన వృక్ష ఫలములు తింటివా? నాలుగవదిగా, నీకు కోపమేలా? దేవుడు అడిగిన ప్రశ్న, 4వ ప్రశ్న ఆదికాండ గ్రంథమందు మొట్టమొదటి సృష్టిలో దేవుడు అడిగిన మనుషులతో అడిగిన ప్రశ్న, నీకు కోపమేలా? అవును ప్రియులారా, ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనం చదువుతాం. యెహోవా కాయనుతో, నీకు కోపమేలా? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అనెను. అవును. జెనసిస్ చాప్టర్ 4 వర్స్ 6, 7th వర్డ్. మొట్టమొదటి జంట పేరు ఆదాము హవ్వ, వారి కుమారుల పేరు కాయిను హబేలు. అవును ప్రియులారా,
పెద్దవాడు చిన్నవాణిని చంపిన చరిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. దానికి కారణము కోపము అని గ్రహించుచున్నాము. బైబిల్ ప్రకారము హెబేలు గొర్రెల కాపరిగాను, కాయిను భూమిని సేదపరచు వానిగాను ఉండెను, వ్యవసాయకుడు. అవును, కాయిను ఆ పొలము పంటలో కొంత దేవునికి అర్పణగా తెచ్చాను. హెబేలు తన మందలో తొలిచూలుగా పుట్టిన క్రొవ్విన వాటిని తెచ్చాను. హెబేలును అతని అర్పణను లక్ష్యపెట్టిన దేవుడు కాయిను అర్పణను లక్ష్యపెట్టలేదు. కాయినుకు మిక్కిలి కోపం వచ్చిన గనుక హెబేలును చంపెను. విశ్వాసమును బట్టి హెబేలు కాయిను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. అవును, హెబ్రీ గ్రంథంలో చదువుతాం 11వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీస్ 11th chapter 4th word. విశ్వాసమును బట్టి హెబేలు కాయిను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. కాయిను అర్పించినది బలి, హెబేలు అర్పించినది శ్రేష్టమైన బలి. అవును ప్రియులారా, రక్తమును గూర్చిన ఆ ప్రత్యక్షత గలవాడై హెబేలు దేవునికి గొర్రెపిల్లను బలిగా అర్పించెను. ఇది చాలా విచిత్రంగా ఉన్నది ప్రియులారా. ఇలాగే ఏదైనా తోటల నుండి ఆ పంపివేయబడిన తల్లిదండ్రులు తమ గతకాల చరిత్రను గూర్చి సంభాషించుచుండగా ఆ రక్తము చిందించబడిన సంగతిని గూర్చియు వారు ధరించుకొని ఉన్న ఆ చొక్కాయులను గూర్చియు మాట్లాడి ఉందురు. వాటిని వినుట వలన ప్రత్యక్షత పొందిన హెబేలు రక్తమును అర్పించుటకును తీర్మానించినాడు. అవును, కోపము వచ్చినందున కాయిను కోపం వచ్చినందున ఆ ముఖము చిన్నబుచ్చుకునిన కాయినుతో దేవుడు మాట్లాడాను. ఏమని? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునేదవు, చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉందును. అవును, పాపము పొంచి ఉంటుంది వాకిట ద్వారా అని హెచ్చరించెను దేవుడు. అది నేడు మనకును చెంది ఉన్నది ప్రియులారా. మన జీవితంలో సత్క్రియలు చేయుట అవసరము. అంతేకాదు, కోపమును జయించవలెను. మొదటి తరగతి చదువుచున్న ఆ చిన్న కుమారుని మనం చూస్తాం. ఆ చిన్న కుమారుని తల్లి తొందరపెట్టును. ఏమని? నీవు ఆలస్యం చేయుచున్నావు, త్వరగా బయలుదేరము అని చెప్పినప్పుడు, మమ్మీ నన్ను టెన్షన్ పట్టవద్దు, నేను టెన్షన్ అయితే ఏమి చేయుదునో నాకు తెలియదు అనేను. ఇప్పటి కాలమందు చిన్న బిడ్డలకు కూడా టెన్షన్, ఒత్తిడి, కోపము విపరీతముగా ఉన్నది ప్రియులారా. దేవుని బిడ్డలారా, ఎటువంటి ఆ పరిస్థితులలోనూ మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి, నిదానముగా సమస్తము చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. అవును, కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు లోపలే మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. ఎఫెసియన్స్ chapter 4 verse 26th word. అవును ప్రియులారా, ఇలాగే మనము దేవుని అడిగిన ప్రశ్నలు, ఆదికాండమందు దేవుడు అడిగిన ప్రశ్న చూస్తాం ప్రియులారా. మొట్టమొదటిగా దేవుడు అడిగిన ప్రశ్న, ఆదామా ఎక్కడున్నావు? రెండవదిగా, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవరు? మూడవదిగా, వృక్ష ఫలములు తింటివా? నేను తినకూడదు అని చెప్పినాను కదా, ఆ వృక్ష ఫలములు తింటివా? మంచి చెడ్డది వృక్ష ఫలం తింటివా? నాలుగవదిగా దేవుడు అడిగిన ప్రశ్న, నీకు కోపం ఎలా? అవును ప్రియులారా, నీకు కోపం ఎలా? అవును. అని ఐదవదిగా చూస్తే ప్రియులారా, దేవుడు అడిగిన ప్రశ్నలు 5వ ప్రశ్న, హెబేలు ఎక్కడా? కాయినును అడుగుతాడు దేవుడు. 4వ ప్రశ్న, నీకు కోపం ఎలా? 4వ ప్రశ్న. 5వ ప్రశ్న, హెబేలు నీ తమ్ముడైన హెబేలు ఎక్కడా? ప్రియులారా, ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. జెనసిస్ chapter 4 verse 9th word. యెహోవా నీ తమ్ముడైన హెబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు, నేనెరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను. ప్రియులారా, ఒకే వచనమందు దేవుడు అడిగిన ప్రశ్నయు దానికి కాయినిచ్చిన జవాబును రాయబడి ఉన్నది. కాయిను నోట నుండి వచ్చిన మాట అతనిలోని ఆ మూర్ఖత్వమును వెల్లడి చేయుచున్నది. దేవునితో మాట్లాడవలసిన తీరు అది కాదు కదా. కాయిను తన తమ్ముడైన హేబెలును చంపిన సంగతి దేవునికి తెలుసు, కానీ కాయిను నోట నుండి వచ్చు జవాబును వినగోరి దేవుడు అలాగూ ప్రశ్నించెను. అయితే
అతడు ఎంత మాత్రము శ్రద్ధ లేనివాడై జవాబిచ్చెను. నేడు మనము కూడా అనేకసార్లు అలాగే ప్రవర్తించుచున్నాం ప్రియులారా. పూర్వము నీవు చేసినది ఏమిటి అని హవ్వను ప్రశ్నించిన దేవుడు కాయినును కూడా ప్రశ్నించను, నీవు చేసిన పని ఏమిటి అని. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 4 వర్స్ 10th వర్డ్. 2 ప్రశ్నలను ఏకము చేసి చూడండి ప్రియులారా. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా, నీవు చేసిన పని ఏమిటి అని దేవుని అడిగిన ప్రశ్న. అవును ప్రియులారా, ఆనాడు కాయిను నేను నా తమ్మునికి కావలివాడనా అనెను. అయితే వాస్తవానికి దేవుడు తన ప్రవక్తలను ప్రజలకు కావలివారిగా నియమించి ఉన్నాడన్నది నిజము. యెహెజ్కేలు ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము, కావలివారు ఏమి చేయవలెనని మరో చోట రాయబడి ఉన్నది. దేవుడు తానే పట్టణమునకు కావలి ఉన్నాడు. అవును, అయితే కావలివారు మేలుకొని ఉండవలెనని కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 1వ వచనం చదువుతాం ప్రియులారా. కావలివారు మేలుకొని ఉండవలెను. అవును, అది కుటుంబమైనా సరే సంఘమైనా సరే కాయువారు అవసరము. అవును, అంతేకాదు కాయువారు మేలుకొని ఉండుటయు అవసరము. మరో మాటలో చెప్పాలంటే రక్షణ పొందినవారు రక్షణ లేని వారికి కావలివారిగా ఉండి వారిని సంరక్షించవలెను, రక్షణలోనికి నడిపించవలెను. అవును, మనము యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతాం ప్రియులారా. జూడ్ లెటర్ చాప్టర్ 1 వర్స్ 11th వర్డ్. అక్కడ అయ్యో వారికి శ్రమ అంటాడు యూదా ప్రియులారా. అయ్యో వారికి శ్రమ ఎవరికి? వారు కాయును నడిచిన మార్గమున నశించిరి. 3 వ్యక్తులకు ఆ శ్రమను యూదా ప్రకటించుచున్నాడు. వారిలో మొదటివాడు కాయిను. అతడు నడిచిన మార్గమును బట్టి అతనికి శ్రమ సంభవించెను అని చెప్తున్నాడు. అవును, అతడు తెచ్చిన అర్పణ వాక్యానుసారం కాదు. అతడు తన తమ్ముని ఎడల నడుచుకొనిన తీరు బహుఘోరము. అందువలనే అతనిని దేవుడు శపించెను. నీవు నేలను సిద్ధపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువు అని దేవుడు శపిస్తాడు. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 4 వర్స్ 12th వర్డ్. అవును, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపలేనని 2వ ఆజ్ఞయు దాని వంటిదే. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం ప్రియులారా. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 22 వర్స్ 39. అవును, ఇలాగే మరియు దేవుడు ఆదికాండమందు ఆ గ్రంథమందు మనిషికి అడిగిన 6వ ప్రశ్న, శారా నవ్వనేలా. అవును ప్రియులారా, శారా నవ్వనేలా, రుద్రాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వుతుంది. అవును, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అబ్రాహాముతో చెప్తాడు ప్రియులారా. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనములు, జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 13th వర్డ్. ఇక్కడ రుద్రాలైన శారా దేవుని వాగ్దానమును అంగీకరించుటకు సంశయించెను. ఆమెలో ఒక రకమైన అవిశ్వాసము చోటు చేసుకునేను గనుక ఆమె నవ్వెను. తరువాత ఆమె నేను నవ్వలేదు అని నిరాకరించెను. 18వ అధ్యాయం 15వ వచనం, జెనసిస్. దేవునితో కూడా వచ్చిన 2 దేవదూతలు అబ్రాహామునకు ప్రశ్నిస్తాడు ప్రియులారా. ఏమని? నీ భార్య అయిన శారా ఎక్కడున్నది? అందుకు అబ్రాహాము గుడారములో ఉన్నది అనేను. 18వ అధ్యాయం ఆదికాండ 10వ వచనం చదువుతాం. అవును, శారా వచ్చిన అతిథులకు భోజనము సిద్ధపరిచుండగా కొంత దూరమును చెట్టు క్రింద కూర్చుండి ఉండిన వారు అబ్రాహాముతో మాట్లాడుట ప్రారంభించిరి. మీదటికి ఈ కాలమున మరో సంవత్సరము నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదము, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని చెప్తారు ప్రియులారా. దేవుని వాక్యం స్తోత్రం. ఆమె